అందరికీ నమస్తే. ఈరోజు చికెన్ పకోడీ చేద్దాం. ఎట్లుంటుంది చూద్దాం. చికెన్ పకోడీకి ఉల్లిగడ్డ కావాల్సినంత వేసుకుందాం. కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ చికెన్ మంచిగా కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కొని నీళ్ళు వారబోయాలి. చికెన్ తీసి ఇంకో దాంట్లో వేసుకోవాలి, వేరే బౌల్లో వేసుకోవాలి. నీళ్ళు ఉండొద్దు అన్నమాట. కొద్దిగా పెరుగు, తగినంత వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ, చికెన్ మసాలా మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ మన తగ్గినట్టే వేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంతే వేసుకోవాలి. కారం తగ్గట్టు ఉప్పు, సన్నుప్పు, ఇది అల్లం పేస్టు, కొంచెం కలమాకు మిక్స్ చేయాలి. మన ఇంట్లో మనమే వేసుకుంటే మనకు బాగుంటుంది. ఎంత మంచిగా ఉంటుంది అనుకున్నాం. బయటికి పోతే ఇంత చికెను ఫ్యామిలీ మొత్తం తింటుంది. బయటికి పోతే ఎన్ని ఖర్చు అవుతాయి? 1000 రూపాయలన్నా ఖర్చు అవుతాయి. ఓకే, రెడీ అయింది. పొయ్యి మీద కడాయి పెడదాం. చికెన్ పకోడీ వేయడానికే నూనె వేడయింది. చికెన్ తీసుకొని వేద్దాం. నూనె రెడీ అయినది. చికెన్ రెడీ అయింది. మనమే వేసుకొని మనమే తింటే బాగుంటుంది కదా చికెన్ పకోడీ.